నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ రజిత. నేను నిన్న మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు నేను పెట్టిన ఎపిసోడ్స్ టైటిల్ గురించి అడిగింది. దానికి అర్థం కాలేదని. ఇంకా నాకు అప్పుడు అనిపించింది తనకిలాగే చాలా మందికి కూడా అర్థమై ఉండదని. సో టైటిల్ ఏమేంటంటే లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ అంటిల్ యూ మీన్ ఇట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను ఒక స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసేసాను, కానీ నాకు సైకాలజీ కూడా చేయాలని ఉంది. అది ఇర్రిలవెంట్ నేను చేసిన కోర్స్కి, నేను కంప్లీట్ చేసిన దానికి. బట్ ఈ సైకాలజీ చేయాలన్నది నా పర్సనల్ ఇంట్రెస్ట్. కానీ దాంట్లో నేను ఎంత సక్సెస్ గెయిన్ చేయగలను చేయలేను అన్నది నేను పెట్టే హార్డ్ వర్క్ని బట్టి ఉండిద్ది. నాకు ఇష్టం కాబట్టి హార్డ్ వర్క్ కూడా నేను చేస్తాను. చేయకపోతే నాకు రిజల్ట్ రాదు. ఏదన్నా కానీ అది నా డెసిషన్ అయి ఉండాలి. సో నేను సడన్గా ఇట్లా చెప్తే ఎవరికన్నా లేదా తెలుస్తుంది ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల వాళ్ళకి. సో ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఆల్రెడీ ఒక కోర్స్ చేసింది, దానికి సంబంధం లేకుండా ఇంకొకటి చేస్తుంది, అది అసలు మంచిది కాదు, కెరియరే ఉండదు. లేదంటే వాళ్ళు కొంచెం వాళ్ళ జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటారు, నెగిటివ్ జడ్జ్మెంట్స్. అవి మనం విని ఏమో ఇది కరెక్టే అనుకొని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మన ఇష్టాలను మనం చంపుకొని రిగ్రెట్ అవుతుంటాం. ఇంకా వర్క్ ఇనిషియేషన్ కూడా ఆపేస్తాం. వర్క్ స్టార్ట్ చేయాలి, సక్సెస్ అయితే ఓకే, నువ్వు ఎఫెక్ట్స్ పెట్టినా అవ్వకపోతే కనుక కనీసం నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటావు దాంట్లో. అట్లా కాకుండా వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు ఆపుకుంటావు చూడు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద నువ్వు ఎక్కువ చూపిస్తావు. నీ కంఫర్ట్ జోన్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు. సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఏదనుకుంటే అది అనుకోనివ్వండి. దాంతో నాకేంటి, మై లైఫ్, మై సక్సెస్, మై జర్నీ. నా లైఫ్ నా టర్మ్స్ మీదే ఉండాలి. నేను మళ్ళీ రేపొద్దున రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు నేను సక్సెస్ అయితే రేపొద్దున వాళ్ళు చెప్పిన జడ్జ్మెంట్ రాంగ్ అవుతుంది. సో అందుకనే నీ లైఫ్ని వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఉంచుకుంటే లైఫ్ విల్ బి నాట్ ఈజీ. అదే నువ్వు నీ టర్మ్స్లో లీవ్ చేస్తేనే అది ఈజీ అవుతుంది. అఫ్ కోర్స్ మంచి జడ్జ్మెంట్స్ని కన్సిడర్ చేయాలి, వాటిని అనలైజ్ చేసుకోవాలి. మనం అనలైజ్ చేసుకొని దాంట్లో విచ్ ఇస్ బెటర్. ఆ జడ్జ్మెంట్స్ని నువ్వు ఎలా తీసుకోవాలంటే ఒక టాకిల్స్ లాగా తీసుకోవాలి. వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేయాలంటే నువ్వు అంత ఎఫర్ట్స్ పెట్టాలి. సో అలాగా నీకు నచ్చినట్లు నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయడమే. Life is not so easy until you mean it. You have to mean it with your efforts, with your heart. That's it. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టు ఫ్రెండ్.